హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యా విత్ శ్రీత. ఈరోజు వ్లాగ్ అయితే నా హెయిర్ కట్ వ్లాగ్ ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసుంటారు. ఇప్పుడు నేను ఉన్నాను కదా ఈ హెయిర్ కట్, ఇది కూడా మా మమ్మీ చేసింది లేయర్ కట్. ప్రతిసారి నాకు హెయిర్ కట్ మా మమ్మీయే చేస్తుంది, ఈసారి కూడా మా మమ్మీయే చేస్తుంది. కాకపోతే ప్రతిసారి మేము కొంచెం లాంగ్ ఈ లెంత్ దాకా ఉంచుకుంటాం. ఈసారి వుల్ఫ్ కట్ ఇక్కడ దాకా ఈ లెంత్ దాకా చేయించుకుందాం అనుకుంటున్నాను మా మమ్మీ చేత. సో మా మమ్మీ వుల్ఫ్ కట్ చేయడం ఫస్ట్ టైము. సో మా మమ్మీ ఎలా చేస్తుందో మీరు కూడా చూసేయండి. లెట్స్ బిగిన్ దిస్ వ్లాగ్. సో నా ప్రెజెంట్ హెయిర్ స్టైల్ వచ్చేసింది. దీనికి ముందు ఒక విషయం చెప్పాలా, మా అమ్మ నన్ను అరగంట నుంచి ఇక్కడ కూర్చోబెట్టుకుంది వీడియో ఎడిట్ చేయకుండా. ఎంత ఇరిటేషన్ వస్తుంది గైస్ అరగంట నుంచి ఈడే కూర్చోడం. చెప్పండి. ఇదైతే నేను చేసిన హెయిర్ కట్. ఇప్పుడు ఉల్ఫ్ హెయిర్ కట్ కావాలంట. ఇది ఉల్ఫ్ చేస్తాను, కుల్ఫీ చేస్తాను. మీరే మా అమ్మ కావాలంటే నాకు మొహం ఆనిస్తుంది అంటే ఆమె తెల్లగా ఉందని చూపించుకోను. ప్లీజ్ ఇదేం స్ప్రేనో గెస్ట్ చేయండి. హెయిర్ స్ప్రే గైస్. మా ఇంట్లో చెట్లకు వాడేది మా అమ్మ నా తలకు వాడుతుంది. ఇండియన్ మామ్ పురుగు మందు కొట్టడానికి అనుకున్నారు. లేదు, మా పాప జుట్టు మీద ఇది నాచులు ఎక్కడ తీసేసావు? కింద పడిపోయింది. ఏ కింద ఆగిందా? ఎప్పుడు ఇప్పుడు పని చేయదు. అయితే పని చేస్తుందా? అట్టే ఇట్లా పడకూడదు. స్ప్రింగ్ ఇది చూపించా, చూసారు? ఇది ఉండు. అప్పుడు ఇది ఏమనుకుంటున్నారు తెలుసా? ఇలా ఎలా కొట్టాలి, ఏం చేసిందంటే కింద పడేసింది. ఇప్పుడు పోయి తీసుకొచ్చింది. అసలు ఇది హ్యాపీగా కనిపించిందంటే గొప్ప విషయం. ఎట్లా కనిపించింది నాకు అర్థం కావట్లేదు. పైన సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. ఇట్లా కొట్టుకోవాలి వాటర్. కుళ్ళు ఫెయిల్ గైస్. నా జుట్టు చూడండి ఎంత ఓయ్ ఓయ్. గైస్ ఇదిగోండి, ఇది మా అమ్మ చేసే పనులు. ఇది ఇటు కింద పడిపోయి ఈ మా అమ్మ చేసే పనులు సీలికి కొట్టింది. ఎందుకు గైస్? నాకు కొంచెం మా అమ్మతో నా వల్ల కాదు. నిజంగా టార్చర్. ఇప్పుడు కెమెరా పెట్టుకున్నది ఇక్కడ నీళ్ళు కొట్టింది. ఇప్పుడు కెమెరా మీద నా మీద కొట్టింది. ఇప్పుడు పురుగు మందు కొట్టే దాంతో హ్యాపీ వాటర్. కెమెరా మీద మాత్రం కొట్ట. ఆమెకి రాదు కొట్టడం. సమస్య కాదు, బిజినెస్ తక్కువనే అసలే రా. అదిగోండి మళ్ళీ కెమెరా మీద వాటర్ చుక్కలు పడుతుంది. ఓ అమ్మ నా వల్ల కాదు గైస్. ఇంతో మా అమ్మని సేల్ పెడుతున్నాం. మళ్ళీ ఇంకొక చుక్క. ఓకేనమ్మా నీకు? ఏ మా అమ్మ అంత కింద కనకూడదు అంటే కొంచెం అంతేలే. అంత కింద కనకూడదు. ఇది ఇది మా అమ్మ ఫుల్గా తప్పు చేసిందంతా ఎత్తాయిస్తుంది. సారీ సారీ, మర్చిపోయినాను. ఇది ముందు హెయిర్ కట్ చేసే ముందు ఇలా ఇలా క్లాత్ వేసుకోవాలి. ఇది మర్చిపోయాను, సారీ. మీరు మాత్రం వేసుకోండి. ఇది మా అమ్మ చిన్ని రైస్. మా అమ్మ చిన్ని ఇలా బార్బర్ షాప్లో వేస్తాను కదా. ఇంట్లో హెయిర్ కట్ చేస్తున్నాం కదా, నేను అంటే అలా వేసుకోవాలి. డబ్బులు మాత్రం అడగొద్దు. ఇది మా పెద్దమ్మ దగ్గర నుంచి కొట్టేసిన రబ్బర్ బ్యాండ్. ప్రిన్సెస్ ట్రీట్మెంట్. నాకు ఇప్పుడు నాకు హెయిర్ కట్ చేస్తుంటే ఏం గుర్తొస్తుంది తెలుసా గైస్? చిన్నప్పుడు ఒకసారి మా మమ్మీ మా నాన్నమ్మ కలిసి నాకు బేబీ హెయిర్ కట్ చేశారు. నువ్వు చెప్పాను బాగా చెప్తాను. బేబీ హెయిర్ కట్ చేయాలి, పార్లర్కి తీసుకెళ్దాం అనుకున్నాను. పార్లర్ తీసుకుని మళ్ళీ అనవసరంగా డబ్బులు ఎందుకులే, బుజ్జి జుట్టే కదా, మా అత్తమ్మ ఉండి నేనే కట్ చేసేస్తానులే అంది. సరే కదా, మా అత్తమ్మ మా ఆడపడుచు వాళ్ళ కూతురు కూడా కట్ చేసేది అనమాట. తనే కట్ చేస్తాను. సరే అనవసరంగా డబ్బులు ఎందుకు, మళ్ళీ మా అత్తమ్మ ట్రాఫిక్ చేయడం ఎక్స్పర్ట్ అనమాట. ఏంటి బార్బర్ షాప్ ఏమన్నా అనుకున్నారా? కాదు, బట్ బాగా కట్ చేసేది. హెయిర్లే కదా, ఇంకా చాలా కట్ చేసేది. అదంతా మన పక్కన. అట్లాగే హ్యాపీకి కూడా కట్ చేద్దాం ఉంది. సరే అని చెప్పి కట్ చేయమన్నాను. కట్ చేయడానికి మొత్తం కట్ చేసేదాకా బాగానే కూర్చుంది. కట్ చేసిన తర్వాత నా జుట్టు చేతిలో పెట్టిన తర్వాత ఇంత జుట్టు కట్ చేసి నా జుట్టు నాకు అతికిచ్చేయండి. చెవికాలేసి అతికిస్తారో ఏమో నాకు తెలియదు. నా జుట్టు నాకు అతికిచ్చేయండి ఒకటే గోల. ఒక రోజంతా అన్నది లేదు. తర్వాత ఒక మాట ఇచ్చాం, చెవికాలేసి జుట్టు అతికిస్తాం ఒక 10 days లోపల మాట ఇస్తే అప్పుడు తినింది. అతికించలేం కదా, ఎన్నెన్నో అనుకుంటా అన్నీ జరుగుతాయా. ఇట్లా అన్నిటికీ మోసం చేసేది కేసీలను. ఇలా అయితే మనం చిక్కు తీసేస్తున్నాం. సాఫ్ట్ తీసుకోండి, ఎక్కడ చిక్కు లేకుండా శుభ్రంగా చిక్కు తీసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లాంటి అసలు వేసుకోమక్క ఇరిటేషన్. చిక్కు తీసుకుంది నేను రైస్ అంతా ఇక్కడ షో చేస్తున్నాను. జుట్టు కొంచెం తిక్కగా ఉంటుంది అని మా అమ్మని చెప్పమని తింటే వాళ్ళకి తెలియదా అని అడుగుతున్నాను.
ఇక్కడ ముందుకు తిప్పుకున్నా ఇక్కడ ఈ పాయింట్ ఆడ కట్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసేస్తాను గట్టిగా చాలా టైట్. అంటే కత్తెరతో కట్ చేస్తే రావద్దు అలా. గాయస్ మీ అంతా నా చుట్టూ దిష్టి పెట్టకండి, నాకు తెలిసిన చుట్టూ బాగుంటుంది. దిస్ కోల్ ఇస్ టూ హార్ష్ గైస్. హెయిర్ కట్ అటు ఇటు తేడా అయితే మన పరిస్థితి చూసుకోండి. నేను అంత గయ్యాలన్నా నిజాలి కాదని జుట్టు విషయంలో తెగాలి. నాకు చాలా ఇష్టం జుట్టు. ఒకప్పుడు పొడుగ్గా జుట్టు ఇష్టం, మా అమ్మ పొట్టి జుట్టు అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ పోయింది. కానీ నాకు ఇక్కడ కాదు. పక్క గైస్ ఐఎమ్ లుకింగ్ లైక్ చించాంగోరే. కట్టు కూడా బాగానే ఉండేటట్టుంది వేసుకుని. ఇదిగోండి కవర్లో కట్ చేసేస్తున్నాం. కింద పడుతుందా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చుట్టూ అటు ఇటు పోయి ఇలా ఈక్వల్గా కట్ చేసుకోండి. అది ఉన్నదే లెంత్ ఉంటుంది, నాకు లెంత్ ఏం తగ్గినట్టు అనిపించదు. ఐ డోంట్ నో వై. ఇప్పుడు ఇదిగోండి చౌకి కరెక్ట్గా పైకి స్ట్రీట్గా కూడా కూర్చోవాలి. ఎందుకంటే మీరు చెప్పుకుంటూ కూర్చుంటారు. ఇలా హైట్ ఉంటుంది ఇంట్రెస్ట్. చెవు మెలాస్తుంది. ఇదే కొంచెం భయం అయిపోతుంది నాకు. ఇక్కడ ఇంకేం భయం? ఇంకా భయం ఏంది? అది కొంచెం అటు ఇటు నేను చాలా రీల్స్ చూసాను అనుకో. ఇక్కడ దాకా చేస్తే భయం అవుతుంది. నాకు బాగుందా? ఇంకా ఇంత పడుకుంది. ఓకే ఐ లైక్ ఇట్ గై సీరియస్లీ. చూసారా నాకు ప్రతిదానికి అలవాటే. కళ్ళలో సన్ స్క్రీన్ కాదు అలా ఇట్లా ఏదైనా చేసిన వెంటనే ఒక 2-3 days తర్వాత రిజల్ట్ బాగా నచ్చుతుంది దానికి. నచ్చింది గైస్. ఇప్పుడు పిల్లకి వేసుకున్నాను వస్తుందా తీసుకురా చిక్కు తీ చిక్కు తీ నేను ఎల్లు తీసుకుని కుల్ఫీ కట్టయిందా ఉల్ఫీ కట్టయిందా ఫస్ట్ ఇంకా మళ్ళీ దగ్గరలో ఎవరన్నా మన ఫ్యామిలీలో పెళ్ళి చేసుకున్నారా గుర్తుతా. కాకపోతే పొన్న ఒక అక్క పెళ్ళికి వెళ్ళాం కదా, గుర్తుందా గైస్? దాంట్లో నాకు పొట్టి గుట్టి అంటే నేను ఆయన ఎక్సైటెడ్ అండ్ సో నాకు బాగా నచ్చింది గైస్. ఇట్లా అట్లా రాదు, మనం ఇట్లా వేసుకోవాలి. మా పెదమ్మ రియాక్షన్ రాదు, గుండాగిపోతే మా పెదమ్మకి. నాకు నచ్చింది. నచ్చిందా నీకు? ఎస్. కాకపోతే ముందు 2 పీచ్లే గైస్. ఆ పీచ్లే కదా పొట్టిగా కావాలా కదా. అదా మళ్ళీ కరెక్ట్ చిన్నగా తిరుగు